నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి జెండర్ సెన్సిటైజేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో చర్చిద్దాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి కావచ్చు, రెగ్యులర్ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు ఈ జెండర్ సెన్సిటైజేషన్ ఉండడం జరిగింది. లాస్ట్ 2018, 2019 ఈ సంవత్సరం నుంచి రెగ్యులర్ వాళ్ళు, బ్యాక్లాగ్ వాళ్ళు, ఇప్పుడు కరెంట్గా నడుస్తున్నటువంటి స్టిల్ 2024 వాళ్ళకు కూడా ఇవే క్వశ్చన్లు వస్తాయి. ఖచ్చితంగా ఒక 30 క్వశ్చన్లు ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. గ్రేడ్ కూడా వస్తుంది. ఈ ఒక్క వీడియో చాలా మీరు పాస్ గ్యారంటీ. ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్ల ఆధారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీల పరిధిలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లను గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఇది ఒక సెక్ ఎగ్జామ్కి సంబంధించి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటిది కాబట్టి మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. లింగ న్యాయము, లింగ సమానత్వము, స్త్రీ పురుషుల హక్కులు, ఓటుకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉండడం జరుగుతుంది క్వశ్చన్లు. మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. క్వశ్చన్కు రిలేటివ్గా లింగ న్యాయము మరియు సమానత్వం మధ్య తేడా ఏమిటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనేటటువంటి ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు ప్రోగ్రాం రూపకల్పన మరియు అమలులో లింగ ఆందోళనలు పరిగణలోకి తీసుకోవడం ఎందుకు ముఖ్యం, అట్లాగే రాత్రి వేళల్లో మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాయండి. మన సంస్థలో లింగ సమానత్వంపై సానుకూల ప్రభావం చూపడానికి నేను చేయగల ఒక విషయం ఏమిటి. ఇవన్నీ ఒక సింపుల్ క్వశ్చన్లు. రాత్రి వేళల్లో మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటుంటాయి. మీ సొంత మాటల్లో రాయొచ్చు. క్రీడల్లో కలిగే లింగ వివక్షతను గురించి రాయండి. చాలా ఇంపార్టెంట్. రైట్ అబౌట్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ స్పోర్ట్స్. ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే 6th క్వశ్చన్ కూడా అట్లాగే ఉంటుంది. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఆన్ జెండర్. లింగ వివక్షతపై సినిమా ప్రభావం ఎంత అనేటటువంటిది మీ సొంత మాటల్లో కూడా రాయండి. అందరికీ స్త్రీలకు అవకాశాలు ఇప్పుడు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి వచ్చినప్పుడు కొంత వివక్షత లేకుండా న్యాయంగా ఉంది. కానీ ఒకప్పుడు స్త్రీలు సినిమాటోగ్రఫీ సైడ్ రావాలంటే వాళ్ళకు వివిధ బలత్కారం, డబ్బు ఆశ ఇట్లాంటివి చూపించి చాలా వేధింపులకు గురి చేసిండ్రు అనేటటువంటి అంశాలు లోతుగా రాయొచ్చు. 2 లింగాల ప్రతిభను పెంచుకోవడం ద్వారా మనం ఏమి కోల్పోయాం, 2 లింగాల ప్రతిభను పెంచుకోవడం ద్వారా మనం ఏమి కోల్పోయాము అనేటటువంటిది. మహిళలు వేసుకునే దుస్తుల వలన కలిగే లాభ నష్టాల గురించి రాయండి. భారతీయ సభ్యత సాంప్రదాయం ఆచారంగా వస్తున్నటువంటి స్త్రీలు కట్టుకునేటటువంటి దుస్తుల మీద చీర కట్టుకుంటున్నట్టే ఒక రకమైనటువంటి ప్రభావం, తర్వాత జీన్స్ వేసుకుంటే ఒక రకమైనటువంటి ప్రభావం సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేటటువంటి కంటెంట్తో రాయండి. లింగము అంటే ఏమిటి ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై జెండర్, ఎక్స్ప్లెయిన్. జెండర్ అంటే ఏమిటి అసలు, ఇది మన టాపికే జెండర్ సెన్సిటైజేషన్. లింగ సమానత్వం అసమానతలను చర్చిస్తుంది కదా. అసలు లింగం అంటే ఏంది, మేలు ఫీమేల్ అనేటటువంటిది ఏమిటి అనేటటువంటిది కూడా క్వశ్చన్. అట్లాగే వాట్ ఆర్ వి మిస్సింగ్ అవుట్ ఆన్ బై నాట్ మ్యాక్సిమింగ్ ద టాలెంట్స్ ఆఫ్ బోత్ జెండర్స్. 2 లింగాల ప్రతిభను పెంచుకోకుండా మనం ఏమి కోల్పోతున్నాం అంటే స్త్రీలకు కొన్నిట్లలో ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, పురుషులకు కొన్నిట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండడం ద్వారా మనము ఒక సెక్షన్లో ఉండేటటువంటి ప్రతిభను కోల్పోతున్నాం అనేటటువంటి అంశం. రాత్రి వేళల్లో మహిళలు, అట్లాగే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చూడండి. అట్లాగే ఈక్వల్ వర్క్ సంబంధించి పురుషులు మరియు మహిళలు ఇద్దరికి సమానమైన పని మరియు సమాన చెల్లింపును చర్చించండి. అట్లాగే ఉద్యోగుల్లో కలిగే లింగ వివక్షత గురించి రాయండి. అట్లాగే లింగ సమానత్వం ఎందుకు ముఖ్యమైనటువంటిది వివరించండి. ఇద్దరికి ఎందుకు డిస్క్రిమినేషన్ లేకుండా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి అంశం రాయొచ్చు. అట్లాగే 2 లింగాల ప్రతిభను పెంచుకోవడం ద్వారా మనం ఏమి కోల్పోయాం, వాట్ ఆర్ వి మిస్సింగ్ అవుట్ ఆన్ బై నాట్ మ్యాక్సిమింగ్ ద టాలెంట్స్ ఆఫ్ బోత్ జెండర్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ రిపీట్ అయింది. ఇవన్నీ కూడా ఒక 3 మోడల్ పేపర్లకు సంబంధించినటువంటిది. అట్లాగే 8th క్వశ్చన్ కూడా చూడండి, క్రీడల్లో లింగ వివక్షత గురించి. అట్లాగే 7th క్వశ్చన్ ప్రత్యక్ష మరియు పరోక్ష వివక్షత గురించి తెలపండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డిస్క్రిమినేషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్లు నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇది జెండర్ సెన్సిటైజేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇవి ఒక్క వీడియో చాలు. ఈ దండు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఛానల్ ఇప్పుడిప్పుడే పెట్టి మిగతా మోడల్ పేపర్లను అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.